నేను ఫస్ట్ టైం మాట ఒక హీరోని కలవడం, అది కూడా స్టైలిష్ యూనిక్ గా ఉండి విజయ్ దేవరకొండ అయితే కలిశాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ వెన్ ఐ మెట్ విజయ్ దేవరకొండ. అసలు ఎలా వచ్చారు, ఏం జరిగింది మొత్తం అయితే ఈ వీడియోలో ఉంది. అంతలోకి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ్ దేవరకొండ అసలుకి సమ్మర్ కలెక్షన్ అనేది కొత్తగా లాంచ్ చేశాడు. అంటే మనకు తెలిసిందే కదా, రౌడీ బ్రాండ్ నుంచి. అందుకనేసి మన మీట్ కోసం అనేసి ఒక రెస్టారెంట్ తో, మెక్సికన్ రెస్టారెంట్ తో కొలాబ్ అయ్యి ఇక్కడ కలెక్షన్ పెట్టి పక్కనేమో డైనింగ్ మాట. విజయ్ అన్న తన ఇన్స్టాలో స్టోరీ కూడా పెట్టాడు. ఏమని అంటే, ఇలాగ నేను వస్తున్నాను, మీట్ అవుతున్నానని. ఫస్ట్ డే మాత్రం రష్మిక మందన్ అయితే వచ్చింది. తర్వాత ఈ విజయ్ అన్న మాత్రం సెకండ్ డే సండే అయితే వచ్చాడు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నాకేమో ఫ్రీగా ఉండడం వల్ల నేను వెళ్ళాను. అలాగే స్లాట్ కూడా లక్కీగా బుక్ చేసుకున్నాను. ఫైనల్ అయితే నేనైతే ఇక్కడ డైనింగ్ చేశాను. 3,000 దాకా బొక్కెట్టుకున్నాను. ఇవన్నీ చాలా జరిగినాయి. మొత్తం ఫుడ్ అయితే సూపర్ ఉంది. అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. యూనిక్ గా ఉంటుంది. తెలుసు కదా, రౌడీ అంటేనే యూనిక్నెస్ మాట. అసలు మొత్తానికి ఏం జరిగిందో ఒక్కసారి ఫుల్ వీడియో అయితే చూడండి, మీకే తెలుస్తుంది అసలు ఎలా జరిగింది ఏంటనేది. మా వ్యూవర్స్ కి ఫేస్ చూపించడం అనేది, రిచ్ కిడ్ 2,500 పెట్టి కొత్త స్టాక్ ఎలా వస్తే అలా కొనేసాడు. బ్రాండ్ చూసావు కదా, బాగా ఇది. అసలు వచ్చిందేమో విజయ్ దేవరకొండ కోసం, కానీ ఫుల్ షాపింగ్, నెక్స్ట్ థింగ్ ఒక డైనింగ్ మొత్తం తినడం, ఇవన్నీ చేసిన. ఎందుకంటే ఎప్పుడు వస్తాడో అడిగితే ఎప్పుడూ తెలియదు మాకు కూడానే, ఎప్పుడు వస్తాడో మాకు అంత ఐడియా లేదు. కానీ రావడం మాత్రం పక్కాని. ఎన్ని ఆశలు కనిపెట్టి పోళ్ళు ఇంకో 10 నిమిషాలు ఉంటే వస్తాడేమో, ఇంకో 10 నిమిషాలు ఉంటే వస్తాడేమో, ఇంకో 10 నిమిషాలు ఉంటే, అలా వెయిట్ చేసి లిటరల్లీ మేము 4 hours వెయిట్ చేసాం. నిజంగా ఒక్కసారి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాం కూడా. గేట్ దాకా వెళ్ళిపోయి పోలే ఇప్పుడు వెళ్ళిపోయిన వెంటనే వచ్చేసేస్తే ఏంటి పరిస్థితి, మళ్ళీ ఫీల్ అవుతాం కదా అనేసి ఇక్కడ కూర్చుని తిని మొత్తానికైతే బిల్ అయితే నాకు ఓన్లీ ఫుడ్కి 900 అయింది. ఏం లేదు, ఆ చిప్స్, ఆ బర్గర్, ఇంతే. ఈ 2 పెట్టుకున్నాం మేము, ఎక్కువ కూడా పెట్టుకోలేదు. వాటర్ బాటిల్ నాకు బిల్లు 160 వేసాడు. ఇంకా అర్థం చేసుకోండి అక్కడ ప్రైజెస్. మనం భరించలేము, పెద్దోళ్ళే. కానీ టేస్ట్ విషయానికి అయితే చాలా బాగున్నాయి అన్నమాట కొత్తగా. దాని తర్వాత లిటరల్లీ నేను 1కి ఎప్పుడు వచ్చామనుకుంటా, 1:12:30 అప్రాక్స్గా వస్తే బాగా ఇచ్చింది. మొత్తానికి 3:30 ఆర్ సంథింగ్, 3:40 ఎప్పుడు వచ్చేస్తున్నారంటే ఫుల్ ఆనందం. ఇంకా 2 పిక్స్ దిగి మొత్తం ఫుల్గా అయితే హ్యాపీ. ఫస్ట్ టైం హీరోని చూడడము, అది కూడా ఇంత దగ్గరగా. ఫైనల్లీ విజయ్ అన్నే కాకుండా వాళ్ళ ఫ్యామిలీతో, వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ బ్రదర్ వచ్చారు. వాళ్ళ డాడీ రాలేదు. వీళ్ళు ముగ్గురు వచ్చారన్నమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఒకేసారి అంతమందిని చూడడం అయితే. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ కోసం.